ఇబ్బంది జరుగుతుంది. దీనికి కంపౌండ్ వాల్ శాంక్షన్ చేసి గ్రావెల్ వేయించి దీన్ని హైడ్ చేయాలని మీ తరఫున వీళ్ళందరి తరఫున కోరుకుంటున్నా. ఇంకోటి ఒకసారి వైస్ చైర్మన్ చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు మన పోతిరెడ్డిపల్లిలోని మైనార్టీకి సంబంధించిన శ్మశాన వాటికను ఇక్కడికి రావడం జరిగింది. గతంలో ఒక 15-20 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు వర్షం పడ్డా ఇక్కడ ఈ శ్మశాన వాటికలకు నీళ్లు వచ్చేసి కనీసం ఎవరైనా చనిపోతే ఇక్కడ తీసుకురావడానికి కూడా వీలు లేకుండా ఉంటుంది. కాబట్టి గత 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం వీళ్ళకి ఎక్కువ ఉంది. మేము గతంలో కూడా చాలాసార్లు మున్సిపల్లో ఉన్నప్పుడు కూడా దృష్టికి తీసుకుపోయినాం, కానీ ఇంకా సమస్య ఎక్కడ ఉన్నదో అక్కడనే ఉన్నది. గతంలో ఒక వారం రోజుల కింద నుంచి మేము వైస్ చైర్మన్ గారిని, చైర్మన్ గారిని మరియు కమిషనర్ గారిని కలవడం జరిగింది. గత 2 నెలల కింద మేము ఎమ్మెల్యే సాబ్ గారికి కూడా దశరథన్న గారు మేము కలిసి వారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. వారు కూడా ఏదైనా నిధులు వచ్చినప్పుడు కేటాయిస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా దీనికి మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా దీనికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి సుమారు ఒక కాంపౌండ్ వాళ్ళు, ఒక ఐమాస్ లైటు, దీనికి సంబంధించిన గ్రావెలు, ఇవన్నీ ఒక 40 నుంచి 50 లక్షల ఖర్చు ఉంటుంది. ఇది ఇంతకుముందు మన కమిషనర్ గారు ఒక ఏఈని పంపించి ఎస్టిమేషన్ కూడా చేయడం జరిగింది. కాకపోతే అప్పుడు నిధులు మాకు ఇంతియాజ్ గారు, డిఈ గారు ఉండే, వాళ్ళు నిధులు కేటాయిస్తామని చెప్పారు, కానీ ఇంకా ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేయలేకపోయారు. మరి ఇప్పుడున్న చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు కూడా వారికి తెలియజేయడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా మేము ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. హైవే రోడ్ ఎంబడి పెద్దగా అవుతుంది కాబట్టి ఇక్కడ కల్వర్ట్ లేపారు. ఇది చాలా డౌన్ అయింది. దీనికి ఒక చిన్న వే ఉంది. ఇక్కడ దీని దగ్గర ఒక గేట్ పెట్టేసి చుట్టూ పెద్ద కాంపౌండ్ వాల్ కట్టేస్తే ఇక్కడ ఉన్న ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. మేము కూడా మళ్ళీ మా మైనార్టీ సోదరులందరినీ తీసుకొని కమిషనర్ గారి దగ్గరికి మరియు ఎమ్మెల్యే సార్ దగ్గరికి కూడా మేము వెళ్తాం. వెళ్ళేసి ఖచ్చితంగా ఈ ఫండ్ అతి త్వరలో తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాబ్లంను ఖచ్చితంగా సాల్వ్ చేయడంలో మేమిద్దరం కౌన్సిలర్లము, దశరథన్న గారు కానీ మేము కానీ ముందుండి ప్రాబ్లం సాల్వ్ చేసే వరకు కూడా వారి వెంట ఉండి ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ చేస్తామని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన మా సోదరు